ఏమండోయ్, ఆదివారం కదా, అందరూ ఆదమరిచి హాయిగా నిద్రపోతున్నారండి. మేము మాత్రం రోజులానే 5 గంటలకే నిద్ర లేచామండోయ్. రోజు ఓ అరగంట వాకింగ్ చేసేవాళ్ళమండి. ఈరోజు ఆ వాకింగ్ చేయకూడదు అనుకున్నాం. ఎందుకంటే అంతకు మించిన ఒక పెద్ద పని పెట్టుకున్నామండోయ్. మరి ఆ పని ఏంటి అంటారా? మా మొక్కలన్నిటికీ ఏసీ చేయించామండి ఈరోజు. వేసవిలో మనకు మాత్రం ఏసీ ఉంటే సరిపోతుందా చెప్పండి? మొక్కలకు కూడా ఏసీ ఉండాలండి. సరే, మేము ఆ మొక్కల పనిలో ఉండగానే మా ఇంటికి చుట్టాలు వచ్చేసారండి. నిన్నటి నుంచి హాఫ్ ఏ డే స్కూల్స్ మొదలైనవి కదండి. వేసవికాలం వచ్చిందంటే మా ఇంటికి ఖచ్చితంగా సూట్ కేసు పట్టుకుని మరీ చుట్టాలు వచ్చేస్తారండి. మా చుట్టాలు మీ అందరికీ చాలా బాగా తెలుసండి. ఈయనేనండి మా చుట్టం హనుమ. వేసవికాలం వచ్చిందంటే చాలు మా ఇంటికి వచ్చేస్తాడండి. సరే, మీరు మొక్కలకి ఏసీ చేయించుకుంటున్నారు కదా, వంట గట్రా ఏమీ చెయ్యొద్దులే, 4 బొప్పాయి ఆకులు తింటాను, దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అంటూ ఈ విధంగా ఆకులు కోసుకుని తింటున్నాడండి. మధ్య మధ్యలో మేము మొక్కల పనులన్నీ సరిగ్గా చేస్తున్నామా లేదా అని పర్యవేక్షిస్తూ మాకు తోడుగా మా పనుల్లో సాయం చేయడానికి హనుమ వచ్చేసి ఇలా కూర్చున్నాడు అనమాట. చూశారు కదా, మేము ఏ పని చేసినా హనుమ వెంటనే వచ్చేస్తాడండి. వచ్చేసి మేము చేసే ప్రతి పనిలోనూ మాకు తప్పకుండా తోడు నీడగా సాయంగా ఉంటాడన్నమాట. అయితే హనుమ ఎక్కడుంటే అక్కడే రాముడు లక్ష్మణుడు కదండి. రాముడు లక్ష్మణుడు కూడా వచ్చేసి కూర్చున్నారండి. మరి ఎప్పుడు మాకు రాముడు లక్ష్మణుడు వచ్చినా హనుమ వచ్చినా మేము సపోటా చెట్టుని విడిదిల్లుగా ఇచ్చేస్తామండి వాళ్ళకి. ఆ సపోటా చెట్టు మీద కూర్చుని చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు. హాయిగా ఒక కునుకు వేసేసారు కూడానండి చల్లగాలికి. సరే, అంత దూరం నుంచి వచ్చారు కదా, వీళ్ళకి మర్యాద చేయకపోతే ఏం బాగుంటుంది? అసలే మనం గోదావరిలో, మరి మర్యాద చేయకపోతే మాట వచ్చేస్తుంది అని చెప్పి ఒక బకెట్ నిండా నీళ్లు తోడుపెట్టి 4 టమాటాలు అక్కడ పెట్టానండి. మా హనుమ నాకు బొప్పాయి ఆకులు చాలే, కడుపు నిండిపోయింది అని చెప్పి సన్ సైడ్ మీద హాయిగా బజ్జున్నాడండి. మా లక్ష్మణుడు మాత్రం 2 పండ్లు ముందుగా రుచి చూశాడండి. ఏదైనా తను ముందు తిన్న తర్వాతనే రాముడికి పెడతాడండి. ఎంతకీ రాముడు చెట్టు దిగి వచ్చేటట్టు లేడు కాబట్టి 2 పండ్లు నేనే తీసుకెళ్ళి రాముడికి ఇద్దాంలే, బాగానే ఉన్నాయి, టేస్ట్ బాగానే ఉన్నాయి అనుకున్నాడండి లక్ష్మణుడు. ఆ విధంగా 2 పండ్లు చేతికి తీసుకునేసరికి వెంటనే రాముడు కిందికి దిగొచ్చి, నీకెందుకులే శ్రమ, నేను తింటానులే అని చెప్పి కాసిన నీళ్లు కడుపారా తాగాడండి. చక్కగా చల్లగా ఉన్నాయంటే నీళ్లు, స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ చల్లటి నీళ్ళని కడుపు నిండా తాగి లక్ష్మణుడు బాగున్నాయని చెప్తున్నాడు కదా, మనం కూడా రుచి చూద్దాంలే అని చెప్పి ఓ టమాటా తీసుకుని తినడం మొదలుపెట్టాడండి మా రాముడు. మా రాముడికి బాగా దాహం వేసినట్టుందండి. కడుపు నిండా నీళ్ళే తాగేస్తున్నాడు. అన్నీ నీళ్ళే తాగితే ఇంక తిండేం తింటాడు చెప్పండి. మొత్తానికి ఓ టమాటా తీసుకున్నాడండోయ్. రుచి చూస్తున్నాడు, బాగున్నాయా బాగాలేదా, వీటిని రసాయనిక ఎరువులు వేసి పండించారా లేదా ఆర్గానిక్ ఎరువులు వేసి పండించారా, ఎలా పండించారు అని వాటిని జాగ్రత్తగా పరిశీలించి మరి చిన్న చిన్నగా ఎందుకైనా మంచిది అని చెప్పి చిన్న చిన్న ముక్కలు కొరుక్కుని తింటూ ఉన్నాడండి. వేసవికాలం వచ్చిందంటే మా రాముడు లక్ష్మణుడు హనుమ వీళ్ళందరూ మా ఇంట్లోనే ఉంటారండి. హాయిగా తినేసి చక్కగా చెట్టు పైకెక్కి ఆదమరిచి నిద్రపోతారండి. ఉరుములు ఉరుమని, పిడుగులు రాలని, ఏం జరిగినా సరే అసలు కదలరు మెదలరు, హాయిగా నిద్రపోతారండి. వీళ్ళకి మా ఇంట్లో అసలు కొంచెం కూడా భయం ఉండదన్నమాట. అంటే మా వల్ల వీటికి ఏ ఆపద రాదు, ఏ హాని రాదు, ఇక్కడ ఏ ఇబ్బంది కలగదు, మన ప్రశాంతతకి ఏ భంగం వాటిల్లదు అని ఓ గట్టి నమ్మకం అండి మా మీద. అందుకే వేసవికాలం మొత్తం మా ఇంట్లోనే వీళ్ళు హాయిగా గడుపుతూ ఉంటారనమాట. వీళ్ళని చూసుకుంటూ మేము కూడా హాయిగా ఆనందంగా గడుపుతూ ఉంటామండి. అన్నట్టు మీకు డౌట్ రావచ్చండోయ్, ఇంతకీ ఈ కోతులు ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, మరి అన్నీ నాశనం చేసేస్తాయి కదా పంటల్ని మొక్కల్ని అని మీరు అనుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఈ కోతులు ఏ మొక్కల్ని ఏ పంటని అస్సలు నాశనం చేయవండి. దానికి కారణం ఏంటంటే మా ఇంట్లో ఓ కోతి మామిడి చెట్టు ఉందండోయ్. ఆ కోతి మామిడి చెట్టు ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటికి కోతులు రావు, ఏ పంటని కూడా నాశనం చెయ్యవన్నమాట.
కాబట్టి ఆ కోతి మామిడి చెట్టు ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా అప్లోడ్ చేసి చూపిస్తానండి. మీరు కూడా ఓ కోతి మామిడి చెట్టు వేసుకున్నారంటే మా ఇంట్లో లాగానే కోతులు ప్రశాంతంగా గడుపుతాయి తప్ప, మీరు పెట్టింది తింటాయి, మీరు ఇచ్చింది తీసుకుంటాయి తప్ప ఏ చెట్లని నాశనం చెయ్యవు, ఏ పంటని నాశనం చేయవండి. నేను అనుభవపూర్వకంగా ఈ మాట మీకు నేను చెప్తున్నాను అనమాట. ఇంతకీ మొక్కలకి ఏం వేసి చేయించాము అనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో తప్పకుండా నేను చూపిస్తానండి. ఈ వేసవి కాలంలో తప్పకుండా మొక్కలకి ఏసీ చేయించుకోవాలి. అలాగే జంతువులకి పక్షులకి తప్పకుండా ఆహారాన్ని నీరుని అందించాలండి. ఇకపోతే జంతువులకి పక్షులకి మన చుట్టూ ఉండే సకల జీవరాశులకి తప్పకుండా మనం ఆహారాన్ని అందించాలి, ఇంకా నీటిని అందించాలండి. అది మన ధర్మం అన్నమాట. మన భూమి మీద 64 లక్షల జీవరాశులు ఉంటాయండి. అవన్నీ కూడా క్షేమంగా భద్రంగా ఉంటేనే మన మానవ మనుగడ అనేది సాధ్యమవుతుందన్నమాట. విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో వాటికి ఆహారం దొరకడం, ఇంకా నీరు దొరకడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఉండేటటువంటి పక్షులకి, జంతువులకి, ఈ కోతులకి, వీటన్నిటికీ కూడా ఆహారాన్ని ఇంకా నీటిని తప్పనిసరిగా ఇవ్వాలండి. ఇది మనిషి యొక్క బాధ్యత అన్నమాట, ధర్మం అన్నమాట. ఎందుకంటే మనం తినే ఆహారంలో కొంత భాగాన్ని మూగజీవాలకు పెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. పక్షులకి, జంతువులకి ఆహారం ఇవ్వడం వల్ల మన గ్రహ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి అన్నమాట. ఇంకా ఎవరికైనా రుణాలు ఉంటే అవి తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయండి. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి పూర్వ జన్మలో చేసుకున్న కర్మలే ఈ జన్మలో మనకి సుఖాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని ఇస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. వాటిని విష్ణుమూర్తి నవగ్రహాల రూపంలో మనకు అనుగ్రహిస్తాడని హిందూ శాస్త్రంలో కూడా రాయబడి ఉందండి. అయితే నవగ్రహాలు ఎక్కడో ఉండవని, అవి మన శరీరంలోనే ఉంటూ మన బుద్ధిని, మనం తీసుకునే నిర్ణయాల మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయని మనకు జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉంటుందన్నమాట. అందుకే కొన్ని గ్రహాలు కొందరికి మంచి చేస్తే కొందరికి నష్టం చేస్తాయండి. అందువల్లే ఆరోగ్య సమస్యలని, ధన నష్టమని, కోర్టు కేసులని, రుణాలని ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు ఎన్నో రకాల పూజలని, హోమాలని చేస్తూ వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారండి. కానీ మన తలరాతులను మార్చుకునేందుకు మరి భగవంతుడు మనకి చిన్న చిన్న కిటుకుల్ని పురాణాల్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. అందులో ఒకటి ఏంటంటే మూగజీవాలకి ఆహారం పెట్టడం, పక్షులు, జంతువులకు వివిధ ఆహారాలను తినిపించడం, వాటికి నీటిని అందించడం అనేటటువంటి పరిహారం అన్నమాట. ఎవరైతే పక్షులకి, జంతువులకి నీటిని, ఆహారాన్ని అందిస్తారో, మూగజీవుల పట్ల దయ కలిగి ఉంటారో వాళ్ళకి ఎన్ని రకాల దోషాలున్నా అవన్నీ కూడా పరిహారం అయిపోతాయండి. కాబట్టి మనకి మంచి జరుగుతుందన్నమాట. మన జీవరాశికి, ప్రకృతికి మంచి జరుగుతుంది, మనకు కూడా మేలు జరుగుతుందన్నమాట. ముఖ్యంగా గ్రహాలకి రాజు సూర్యుడు కాబట్టి ఆదివారం రోజున జంతువులకు కానీ, పక్షులకు కానీ ఆహారాన్ని అందిస్తే ఇంకా మీకు చాలా మంచి జరుగుతుందని మనకి చెప్తూ ఉంటారండి. మరి ఈ వారం ఆ వారం అని సంబంధం లేదండి. ఏ వారం అయినా సరే, ఏ రోజైనా, ఏ సమయం అయినా సరే తప్పకుండా మనకి తోచినంతలో జంతువులకి, పక్షులకి మనం ఆహారాన్ని అందించాలి. నేనైతే మా ఇంటికి బోల్డ్ అన్ని పిచ్చుకలు వస్తాయండి. ఆ పిచ్చుకల కోసం నేనైతే ప్రత్యేకంగా బియ్యమే కొనుక్కుంటానండి. నేను ప్రత్యేకంగా బియ్యం కొని వాటికి రోజు వేస్తూ ఉంటాను. ఇంకా నీరు, ఒక గిన్నెతో నీరు పెడుతూ ఉంటాను. ప్రతిరోజు నా నిత్యకృత్యం అండి ఇది. ఈ విధంగా బకెట్తో నీళ్లు పెడతాము. మా ఇంట్లో బోల్డ్ అన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి, బోల్డ్ అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి చక్కగా చాలా రకాల పక్షులు వచ్చి ఆ చెట్ల మీద సేద తీరుతాయండి. ఇంకా ఈ జంతువులు కూడా వచ్చి ఆ చెట్ల మీద హాయిగా నిద్రపోతాయి. ఈ కోతులు అయితే సమ్మర్ మొత్తం మా దగ్గరే, మా చెట్ల మీదే ఉంటాయండి ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఆదివారం రోజు కోతులకు ఆహారం పెడితే ఎంతో మంచిదంటండి. రవిగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయంట. అదేవిధంగా సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున పక్షులకి, జంతువులకి ఆహారం పెడితే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందంటండి. అలాగే ఎవరికైనా తెలివితేటలు పెరగాలంటే బుధవారం రోజు మరి జంతువులకి, పక్షులకి ఆహారాన్ని అందించినట్లయితే మనకి తెలివితేటలు కూడా పెరుగుతాయంటండి. అలాగే
ఇంకా మంగళవారం రోజు పక్షులకి జంతువులకి ఆహారం ఇస్తే కుజగ్రహం అనుకూలం లభిస్తుందంటండి. అలాగే గురువారం రోజు పక్షులకి జంతువులకి ఆహారం ఇస్తే గురుగ్రహం అనుగ్రహం లభిస్తుందట. అదేవిధంగా శుక్రవారం శనివారం ఆహారాన్ని పక్షులకి జంతువులకి అందిస్తే మరి శుక్రుడి శని భగవానుడి అనుగ్రహం కలుగుతాయంటండి. అయినా ఒక మంచి పని చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఈరోజు ఆ రోజు ఇవన్నీ చూడకుండా చక్కగా ప్రతిరోజు కూడా మన చుట్టూ ఉండేటటువంటి జంతువులకి పక్షులకి ఈ కాలం ఆ కాలం అని భేదం లేకుండా తప్పనిసరిగా ఆహారాన్ని నీటిని అందించాలండి. అలా అందిస్తే గనక మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశిని మన ప్రకృతిని మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాము. తద్వారా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఇది ఒక మంచి పుణ్యకార్యం కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల మనకి మన కుటుంబానికి మన పిల్లలకి కూడా ఎంతో మంచి జరుగుతుందండి. ఇకపోతే మీ అందరికీ ఒక సందేహం రావచ్చండి, మరి ఇంతకీ నేను మొక్కలకి ఏసీ ఎలా చేయించాను అని. తప్పనిసరిగా పార్ట్ 2 వీడియోలో నేను మొక్కలకి మేము ఏ విధంగా ఏసీ చేయించామో, మరి ఎంత ఖర్చు అయింది అనేది మీకు నేను తప్పనిసరిగా వీడియో పెడతానండి. అలాగే కోతి మామిడి చెట్టు ఉందండి మా ఇంట్లో. ఆ చెట్టు ఉండడం వల్ల కోతులు మా ఇంట్లో ఏమీ పాడు చేయవు, అది కూడా ఒకరోజు వీడియో పెడతాను. ఇకపోతే ఈ పనులన్నీ పెట్టుకున్నారు, వంట మానేశారా, ఈరోజు డుమ్మా కొట్టేశారా అని అనుకుంటున్నారా? అదేం లేదండి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదండి. అందుకే మసాలా లేకుండా, వేసవికాలం కదండి, మసాలా లేకుండా మంచి నాన్ వెజ్ కూర ఒకటి వండేసానండోయ్. ఆ వీడియో కూడా మీకు నేను పోస్ట్ చేసి చూపిస్తానండి.